అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో మరో ఘోర సంఘటన అనేటువంటి చోటు చేసుకుంది. రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి ఇస్వాయు లీకేజ్ కారణంగా 9 మంది అస్వస్థకు గురయ్యారు. ఒక కార్మికుడు అమిత్ బాగ్ అనేటువంటి కార్మికుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి 23 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక కార్మికుడు మృతి చెందాడు. 8 మంది కార్మికులు అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు ఈరోజు ఉదయాన్నే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక పవన్ స్థాయి హాస్పిటల్ అనేటువంటి ప్రాథమిక స్థాయి హాస్పిటల్కి తరలించారు. తర్వాత వారికి పరిస్థితి విషమించడంతో కిమ్స్ ఐకాన్ అనేటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందగా 8 మంది ఉద్యోగులు ఏదైతే కంపెనీ రికార్డుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల్లో 8 మంది అస్వస్థకు గురయ్యారు. భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, సక్రమైన మాస్కులు కూడా లేకపోవడంతో ఆ కార్మికులు అస్వస్థకు గురై ఆ రకంగా వాయువులు పీల్చి పడిపోయినటువంటి పరిస్థితి. అందుకని భద్రతా ప్రమాణాలు పాటించలేనటువంటి యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలా. భద్రతా ప్రమాణాలు కాకుండా యాజమాన్యాలు పూర్తిగా చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నారు. భద్రతా ప్రమాణాలు గాలికి వదిలేస్తున్నారు. భద్రతా కార్మికుల యొక్క రక్షణ సంక్షేమాన్ని పూర్తిగా యాజమాన్యాలు గాలికి వదిలేయడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి. ఎంత నిర్లక్ష్యం అంటే రాత్రి జరిగితే మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా కార్మికులకు కానీ కార్మిక కుటుంబాలకు కానీ ఇటు ప్రభుత్వ అధికార యంత్రాంగానికి కానీ కబురు తెలియలేనటువంటి పరిస్థితి. అంటే 14 గంటల పాటు యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఇది ఆయిమాయి గారిడీ చేయడం. యాజమాన్యాలు కార్మికుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తున్నారు. ఈ యాజమాన్యాలు గోప్యంగా ఉంచడానికి జరిగినటువంటి ఘటనల్ని చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఐఫవర్ కమిటీలని, జిల్లా కలెక్టర్ పర్యటనలని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఈ జరిగినప్పుడు అడవుడు చేస్తున్నారు తప్ప సరైనటువంటి భద్రతా చర్యలు చేపట్టడం లేదు. దీని కారణంగా కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికైనా ఇట్లాంటి విషయాల మీద సమగ్రమైన విచారణ చేయండి. నిన్నగాక మొన్న ఒక 5 రోజుల క్రితం దీంట్లో ఆడిట్ జరిగింది. సేఫ్టీ ఆడిట్ జరిగిన 5 రోజుల్లోనే ఈ ఘటన జరిగిందంటే ఎంత నిర్లక్ష్యం, ఎంత లోభవిష్టంగా ఉంటుంది, ఎంత డొల్లతనంతో ఉన్నది భద్రతా ప్రమాణాలు అనేది మనకు అర్థమవుతా ఉంది. అందుకని ఇప్పటికైనా దీని మీద సమగ్రమైన విచారణ చేయండి. సమగ్రమైన దర్యాప్తు చేసి దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చనిపోయిన కార్మికుడికి ₹1 నష్టపరిహారం చెల్లించాలా. అలాగే మిగిలిన కార్మికులందరికీ కూడా సక్రమైనటువంటి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. యాజమాన్య నిర్లక్ష్యం వల్ల కార్మికుల ప్రమాదం జరిగిన తర్వాత 4 గంటలు కంపెనీలో ఉంచుకున్నారు. అస్వస్థకు గురైన తర్వాత 4 గంటలు కంపెనీలో ఉంచుకున్నారు. వీళ్ళ మెరుగైన వైద్యానికి కానీ ప్రాథమికమైన వైద్యానికి కానీ కనీసం తరలించకపోవడం వల్ల ఈ పరిస్థితి అనేటువంటి దోపరించింది. అందుకని యాజమాన్య నిర్లక్ష్యం మీద వెంటనే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, ఏ డిపార్ట్మెంట్కి కూడా అధికార యంత్రాంగానికి ఎవరికి కూడా సమాచారం కంపెనీ యాజమాన్యం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా ఉంది అంటే ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు యాజమాన్యాలు పాల్పడుతూ ఉన్నాయంటే అర్థం కావడం లేదు. అందుకని ఇప్పటికైనా సరే సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే మాత్రం కార్మిక సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందనేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కార్మిక శాఖ అధికార యంత్రాంగానికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తుంది ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్.